సో ఈ రకంగా వ్యతిరేకత వచ్చినప్పుడు లేదంటే ఈ బీసీ మూవ్మెంట్ కొంత రేజ్ అయినప్పుడు సో మళ్ళీ కమిషన్ని కూడా ఏర్పాటు చేశారు, డెడికేషన్ కమిషన్ని. సో ఆ కమిషన్ని ఎట్లా చూస్తారు, ఆ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని? దాని ద్వారా ఏమన్నా న్యాయం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా బీసీకి? బీసీ కమిషన్ ఏర్పాటు చేసిండు ఫస్ట్. బీసీ కమిషన్ ఏర్పాటు చేయగానే కోర్టు పోగానే మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. అంతవరకు ఓకే, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ఓకే. కానీ ఈ కులగణ జరిగేటువంటి ప్రాసెస్లో పట్టించుకోలేదు. మేమే స్వయంగా వినతిపత్రాలు పట్టుకొని సిఎస్ గారికి ఇచ్చాము, ప్లానింగ్ సెక్రటరీ గారికి ఇచ్చాము, మినిస్టర్లకు ఇచ్చాము. అయ్యా ఈ తప్పులు జరుగుతున్నాయి, ఇట్లా తప్పులు జరిగితే కొండనాలికకు మందేస్తే వెనకటి కోడు ఉన్ననాలిక కూసిపోయిందట. మీరు బీసీల జనాభా మీరు ఎక్కువ చేసి చూపించడం పక్కన పెట్టు, కానీ ఈ విధంగా మీరు కులగణన చేస్తే బీసీల జనాభా తక్కువ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిని చేస్తే బీసీ కులాల లెక్కలు తేలేయని చెప్పి మేము రిటర్న్గా రాసి ఇచ్చినాం. మీకు రిజర్వేషన్, ఈ 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో కూడా గవర్నమెంట్ వెనకడుగు వేయడంలో సో కొంత ఆంతర్యం అయితే కనిపిస్తుంది. అంటే కేవలం రాజకీయంగా ఎదుగుదల కోసమే బీసీ బిడ్డల అంటే బీసీ నాయకులంతా కూడా ఉద్యమ బాట పట్టిరు, పోరాటాలు చేస్తున్నారు. సో దీంట్లో అనగదొక్కడానికే ఈ ఎత్తుగడ, ఈ కుట్ర అనుకోవచ్చా? ఇప్పుడు విద్యా, ఉద్యోగ, ఆర్థికంగా ఎదగడానికి అయితే కాదు, కేవలం రాజకీయంగానే అని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. ఇప్పుడు రాజకీయంగా ఎదగాలనుకుంటే మేము రాజకీయ పార్టీలు ఉంటాం, ఉద్యమ సంఘాలు ఎందుకు నడుపుతాం? రాజకీయంగా ఎదగాలనుకుంటే మాకేం అడ్డా? ఇప్పుడు మా ఎమ్మటి తిరిగినటువంటి మేము విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు మా ఎమ్మడి తిరిగినటువంటి విద్యార్థి నాయకులు రాజకీయ పార్టీలు తిరిగి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది విప్పులు అయ్యారు, కొంతమంది మినిస్టర్లు అయ్యారు. అదేవిధంగా ఈరోజు మా ఉద్యమంలో పనిచేసి మాతో పాటు తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ ఎంపీలు అయ్యారు, తర్వాత రాజకీయంగా ఎమ్మెల్సీలు అయ్యారు, ఎంతోమంది చట్టసభల్లో అడుగుపెట్టారు. మేము రాజకీయంగా పోదలుచుకుంటే, మేము పదవుల కోసం పెదవులు మూసుకోదలుచుకుంటే మా కాళ్ళ దగ్గరికి వస్తాయి పదవులు. అది కాదు కదా, మా జాతికి ఏం అన్యాయం జరుగుతుంది, చారిత్రాత్మకంగా ఎవడెవడు ఎక్కడెక్కడ అన్యాయం చేస్తుర్రో ఆ అన్యాయం చేసిన దాన్ని మేము ఎత్తి చూపుతూ దాన్ని సరిచేయాలంటున్నాం తప్ప మీ ప్రభుత్వాన్ని ఉన్న పలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటావు, బీసీకే బచావు అని మేము అంటలేము కదా. ఇక్కడ ప్రభుత్వం యొక్క విధానం చిత్తశుద్ధితో పనిచేయాలి. మేము బీసీలు అయినందుకే కదా. మరి ఏం చేసిరు ఇలా మీరు? బీసీలకు అన్యాయం చేసిరు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 2 ఎమ్మెల్సీ ఎన్నికలు నిలబడలే వీళ్ళు, ఒకే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో నిలబడ్డారు. ఏమైంది? ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయలే. కానీ ముఖ్యమంత్రి గారు 3 జిల్లాలు తిరిగింది. 3 జిల్లాలు తిరిగినా కూడా ఇలా ఈయన వంగబెట్టి గుద్దుతున్నాడు కదా, ఆడ పండబెట్టి తొక్కితే పాతాళం పోయింది కాంగ్రెస్ అభ్యర్థి, బీసీలంతా కలిసి. అంటే వాళ్ళ గెలుపెనకాల కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పెద్దలు ఉన్నారంట. ఇప్పుడు బీసీ అభ్యర్థి బీసీ వాదంతో పోతే మాకు వార్డు మెంబర్ లేడు, సర్పంచ్ లేడు, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ లేడు, గీ గుర్తు కోటేయమని చెప్పేటోడు లేడు. అయినా కేవలం బీసీ వాదంతో ప్రసన్న హరికృష్ణ అని ఒక బీసీ బిడ్డ నిలబడితే 60,450 ఓట్లు వచ్చినాయి స్వచ్ఛందంగా. ఇంచుమించు ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్తో ఈక్వలెంట్ ఒక 4-5 ఓట్ల తేడాతో వచ్చింది. వాళ్ళు ఇప్పుడు లిక్కర్ వంచి డబ్బులు వంచి అధికారాన్ని ఒకరు కేంద్రంలో ఉన్నారు, ఒకరు రాష్ట్రంలో ఉన్నారు. కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు, రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి ప్రచారం చేశారు. ఊరూరికి వాళ్ళ పార్టీ క్యాడర్ ఉంది, ఎంపీడీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ సావు తప్పి కన్నులొట్టబోయినట్టు గెలిచారు. మరి ఇది కాదా బీసీల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకకు ఇది ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనం కాదా? దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ పూల రవీందర్ గారు, ఇక్కడ ప్రసన్న హరికృష్ణ గారు, అదేవిధంగా మేము మద్దతు తెలిపినటువంటి మల్క కుమరే గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ఓటు పోలరైజేషన్ అయిపోయి బీసీ వాదంతో ఇలా 1000 ఓట్లు రావడంతో భయపడిపోయి ఇలా ఫస్ట్ టైం ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు 10వ తారీఖు ఫస్ట్ టైం అగ్రకులాలు లేకుండా, ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు లేకుండా భయపడి బీసీ వాదంతో భయపడిపోయి ఇలా కాంగ్రెస్ పార్టీ 3కి అవకాశం వస్తే 3 ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీకి ఇచ్చింది. చివరికి సిపిఐ పార్టీ కూడా, భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక బీసీకి అవకాశం ఇచ్చింది. 5 ఎమ్మెల్సీలు 5 బీసీ ఎస్సీ ఎస్టీలే తప్ప ఒక రెడ్డి లేడు, ఒక అగ్రకులపు లేడు. అంటే బీసీ వాదం ప్రజల్లో ఎంత కింది స్థాయి వరకు, క్షేత్రస్థాయి వరకు ఎంత
వాదం బలంగా పోయిందో కానీ- ఒకసారి అర్థం చేసుకోవాలి.